చూస్తున్నారు. దానికన్నా ముందు కొల్లు రవీంద్ర గారు, పేర్ని నాని గారు ఇద్దరు పరస్పరంగా చేసుకున్న వాదనలేంటి? పేర్ని నాని గారు ఏమంటారు? మొన్న పేర్ని నాని గారు హాట్ కామెంట్ చేశారు. మచిలీపట్నం ఒక వ్యక్తితో వ్యాపారాలు చేయించి మట్టితో లేసి మట్టి మాఫియా చేసి అతనితో ముడుపులు అందుకుంటున్నావు కదా అని చెప్పని పేర్ని నాని గారు ఆరోపించారు. ఆ తర్వాత కొల్లు రవీంద్ర గారు ఏమంటారు? బియ్యం దొంగ నాని అని చెప్పంటారు. వీళ్ళిద్దరూ పరస్పరంగా వివాదాలు చేసుకున్నాయి. ఆ తర్వాత పేర్ని నానిగా కొల్లు రవీంద్ర గారు ఏమంటారు? మెడికల్ కాలేజ్ భూముల్లో కొట్టేశావు, తర్వాత పోర్టుకి వాటర్లో కొట్టేసావు, ఆ తర్వాత గోడాలు కట్టుకున్నావు, బియ్యం గోడాలు, అవన్నీ కూడా భూములు తక్కువ కొట్టేసావు. ఇవన్నీ చట్టం ఉంది, తీస్తున్నాం, టైం ఉంది, నిన్ను వేసే టైం దగ్గరలోనే ఉంది అని చెప్పి కొల్లు రవీంద్ర గారు ఆరోపిస్తారు. అసలు ఇక్కడ ఎంతకీ అర్థం కానిది ఏంటంటే, జీవితంలో ఒకసారి ఎమ్మెల్యే అయితే సరిపోద్ది అనుకుంటా. ఎందుకంటే రోడ్డు మీద ఉన్న, భూమి మీద ఉన్న, అది ఏ ఎమ్మెల్యే అయినా, ఎవరైనా, నేను ఇది ఒక కొల్లు రవీంద్ర గారు, ఒక పేర్ని నాని గారితో మాట్లాడుతున్నాను. నేను ఎవరైనా కూడా భూమి మీద ఉన్నాయన్నీ దోచేయచ్చు అనేది నాకు అర్థమైంది. అంటే ఇవన్నీ విన్న తర్వాత, ఈ 10 సంవత్సరాల పాలిటిక్స్లో చూసిన తర్వాత ఎలా దోచేయచ్చు? భూమి మీద ఉన్న పంచభూతాలు గాలితో సహా మట్టి దోచేస్తున్నాం, మట్టిలో ముడుపులు వస్తున్నాయి అని చెప్పి ఆరోపణలు. నేననేది మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నేనేది జస్ట్ ఒక కొల్లు రవీంద్ర గారి గురించో పేర్ని నాని గారి గురించో కాదు, ఓవరాల్గా ఒక ఎమ్మెల్యే అయితే ఏంటి, మట్టిలో దోచేయచ్చు, నల్ల మట్టి అయినా బుసుక మట్టి అయినా, ఇసుకలో దోచేయచ్చు. తర్వాత మోటార్ వెహికల్స్, లారీలు, ట్రాక్టర్లు అన్నిటి పెట్టి దోచేయచ్చు. నీళ్లు దోచేయచ్చు. నీళ్ళు ఎలా అంటారా? మరి కొల్లు రవీంద్ర గారు ఏదైతే కనుక ఆరోపణ చేశారో, పోర్టుకి మీరు తరగటూరు నీళ్ళన్నీ పంపించేశారని చెప్పని, అలా నీళ్ళల్లోనూ దోచుకోవచ్చు. ఆ తర్వాత కాంట్రాక్టుల్లో దోచుకోవచ్చు. ఇప్పుడు ఒక ₹1,00,00,000 కాంట్రాక్ట్ ఎవరికైనా ఇచ్చామనుకో, ఎవరికి ఇస్తాం? మ్యాక్సిమం మన వాళ్ళకి ఇస్తాం. మన అంటే వైఎస్ఆర్సీపీ అయితే వైఎస్ఆర్సీపీ, టీడీపీ అయితే టీడీపీ, వాళ్ళ పార్టీ మనుషులకు ఇచ్చుకుంటాం. ఇచ్చినప్పుడు ఏం జరుగుద్ది? ఒక ₹1,00,00,000 కాంట్రాక్ట్ అనుకోండి, దాంట్లో ఒక 50 లక్షలు 60 లక్షలు ఆ రోడ్డు వేయడానికో, లేకపోతే ట్యాంక్ కట్టడానికో, లేకపోతే సిమెంట్ రోడ్డు వేయడానికో, తార్ రోడ్లు వేయడానికో, లేకపోతే పైప్ లైన్లు వేయడానికో, ఏదో విధంగా ₹1,00,00,000. దాంట్లో 50 లక్షలు ఖర్చు పెడితే ఒక 10 లక్షలు కాంట్రాక్ట్ తింటాడు అనుకుందాం. అంటే ఆయన కష్టపడినందుకు, అది కాకుండా ఒక కాంట్రాక్టర్ దగ్గర పనులు చేస్తున్నందుకు, ఆయన ఒక 100 మంది బతికిస్తున్నందుకు, ఆయన ఒక 3 నెలలు కష్టపడుతున్నందుకు ఓ 10 లక్షలు మిగలడంలో తప్పేం లేదు. తర్వాత ఖచ్చితంగా ముడుపులు ఇవ్వాలి. ఒక 20 30 స్థానిక ఎమ్మెల్యేలకో, లేదంటే కనుక ఆ రోడ్డు వేయడం అంటే రోడ్డు వేయగానే సరిపోదు కదా. రోడ్డు వేసిన తర్వాత ఏఈలు ఉంటారు, డిఈలు ఉంటారు, గ్రామ పంచాయతీలు ప్రెసిడెంట్లు ఉంటారు. ఒక కాంట్రాక్టర్ ఇంతమందిని మేనేజ్మెంట్ చేయాలి. తర్వాత వాటిల్లో డబ్బులు వస్తాయి. ఇదంతా ఒక ఎమ్మెల్యే అవ్వడం వల్ల బెనిఫిట్ అనమాట. ఈ లెక్కన రోజుకి ఎంత ఆదాయం వస్తుంది ఎమ్మెల్యే అభ్యర్థులకి? ఇప్పుడు గతంలో వైసీపీ అయినా, టీడీపీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా ఎంత దోచేసి ఉంటారు ఎమ్మెల్యేలు? అలా అనుకుంటే రోజుకి నాకు తెలిసి ఇసుక మీదో, మట్టి మాఫియా మీదో ఒక సింపుల్గా వేసుకున్న ఒక 40 లక్షల నుంచి 50 లక్షలు వస్తాయి కదా. అంటే ఇవన్నీ మనం భూమి మీద ఉన్నాయన్నీ అమ్మేసుకుంటున్నాం కాబట్టి, దాన్ని మనోళ్ళే అమ్మి పెడతారు కాబట్టి, ఇది ఎమ్మెల్యే అయితే బెనిఫిట్స్. మరి దేవుడు నాకు కూడా అవకాశం ఇస్తాడో లేదో చూద్దాం, ప్రజలు కూడా చూద్దాం. కానీ నేను దోచిన ప్రజలకే పెట్టేస్తా.
ఎందుకంటే నా ఆఫీస్కో నా కార్యాలయానికి ఈ రోజున వచ్చారనుకో, నేను ఇప్పుడు ఇవ్వలేకపోవచ్చు, ఎందుకంటే నా మెయింటెనెన్స్ అదిరిపోతుంది నాకు. చూద్దాం ఏం చేద్దాం అనేది. సరే, సబ్జెక్ట్లోకి వచ్చేసరికి రేషన్ బియ్యం పైన పోరాటం. ఈ రోజున ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాను, జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను, ఎస్పీ గారికి జరిగినంత అన్యాయం అంతా కూడా చెప్పాను, కంప్లైంట్ రైజ్ చేశాను. ఇదే కంప్లైంట్ని పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి పెట్టాను. పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి పెట్టి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి కూడా నాకు ఫోన్ చేశారు. ఎందుకంటే నా వీడియో ఒకటి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ దాకా రీచ్ అయ్యిందంట. పవన్ కళ్యాణ్ గారు చూశారంట, ఏంటి ఇష్యూ అని అడిగారంట. పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి ఈ వీక్లో అపాయింట్మెంట్ ఇవ్వబోతున్నారు దీనిపైన. ఇది నేను ఇప్పటివరకు కూడా ఏదైతే కనుక ఆధారాలు సేకరించానో మొత్తం ఎవ్రీథింగ్ రికార్డింగ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ నా ఫోన్ ఎత్తడానికి వణికిపోతున్నారు. ఎందుకంటే అతని దగ్గరికి రైడింగ్కి వెళ్ళలేని పరిస్థితి. ఇక్కడ నా దగ్గర ఎలా బుక్ అవుతున్నారంటే ఫోన్లు ఎత్తడం వల్ల నా దగ్గర ఎవిడెన్స్ అనేది ఒక వీడియో ఉంటుంది కాబట్టి వెళ్ళకపోతే ఇతను, వెళితే అతను, అలా డైనమాలో పడిపోయారు ప్రస్తుతానికి అధికారులు. సరే, పవన్ కళ్యాణ్ దగ్గర నేను ఏమేమి పెట్టబోతున్నానంటే వీడియో రికార్డింగ్లు, ఆ తర్వాత ప్రజలు వచ్చి మూటలేసి వెళ్ళేది, నేను పెట్టిన లైవు, ఆయన గోను సంచుల్లో నుంచి తెల్ల సంచుల్లోకి మార్చబడిన బియ్యం, అధికారులకు ఫోన్ చేసిన రికార్డింగ్లు. నేను అధికారులకు ఫేవర్ అని అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి. కానీ ఇక్కడతో నేను ఆపేసాను అనుకోండి, అది నా చేతకానితనం అవుతుంది. నాకు ఫుల్ స్టాప్ పెడతాం నాకు ఇష్టం లేదు. నేను చేతకాని వాడి కింద మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు. కనుక నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తా. డిప్యూటీ సీఎం గారిపైన నాకు నమ్మకం ఉంది, ఆయన ఈ వ్యవస్థను ప్రక్షాళన చేస్తాడని. తర్వాత కుదిరితే చంద్రబాబు నాయుడు గారి పిఏ గారికి ముద్దాడ రవిచంద్ర గారికి కూడా మెసేజ్ పెట్టాను, ఆయన కూడా చూశారు, నేను చెప్తా అన్నారు. సీఎం గారిని కూడా కలిసే అవకాశం ఉంది. ఇక్కడ తర్వాత మీకోసంలో కూడా కలెక్టర్ గారికి అర్జీ పెట్టా. తప్పలేదు డీటీ గారు, ఎంఆర్ఓ గారు, ఎందుకంటే మీరేం వెళ్ళట్లా, మీపైన యాక్షన్ తీసుకోమని పెట్టా. రేపొద్దున నాకు తెలిసి ఆర్డీఓ గారికి ఎవరికి వెళ్తుందో అది ఫార్వర్డ్ చేస్తారు. ఇప్పుడు అధికారులు ఎందుకు భయపడుతున్నారంటే అతను చేసేది ఒక రేషన్ బియ్యం వ్యాపారం అయినా వీళ్ళంతా కూడా ఆయన ఆరోపిస్తుంది ఏంటంటే ప్రజలు అమ్ముకుంటున్నారు, నేను కొనుక్కుంటున్నాను. తప్పేం లేదు, ప్రజలు అమ్ముకోవడంలో తప్పులేదు. ఎందుకంటే తినే బియ్యం ఇస్తే అమ్ముకోరు. ఆయన కొనుక్కోవడం తప్పు అంటే చట్టంలో తప్పే ఉంది. ఇక్కడికి ఫైనల్గా వచ్చేసరికి ఆయన ఏమంటాడంటే నా దగ్గర ఒక జిఎస్టీ బిల్ ఉంది, ఆ జిఎస్టీ బిల్లు ద్వారా నేను కొనుక్కుంటున్నాను, నా దగ్గర బిల్స్ ఉన్నాయి, ఆ బిల్స్ ఉన్నా కానీ నన్ను అధికారులు వచ్చి వేధిస్తున్నారని చెప్పని ఎవరైతే కేసు రాస్తాకి వెళ్తున్నారో వాళ్ళకి హైకోర్టు నుంచి నా నోటీసులు పంపిస్తున్నాడు. ఇక్కడ వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే చట్టం దొంగోడికే ఉంది, మంచోడికే ఉంది. ఎందుకంటే ఒక ఆరోపణ చేసినప్పుడు ఆరోపణని కోర్టు తీసుకుంటుంది. అది నిజమో అబద్ధమో చివరికి తెలియదు, 10 ఏళ్లకు 20 ఏళ్లకు అవన్నీ విచారణలు అయిన తర్వాత. కానీ ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారంటే ఇతను వేసిన పిటిషన్కి వీళ్ళు కంపల్సరీ హైకోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. అది కాకుండా వాళ్ళ సర్వీస్లో ఒక రిమార్క్ పడుతుంది, దాని గురించి వాళ్ళు రావట్లేదన్నారు. అది కాకుండా కుల రవీంద్ర గారు కూడా ఏంటి ఈ కోన నాగార్జున గొడవ ఒకసారి చూడండి వెళ్ళండి అంటే, పాపం ఈయనంటే తెలియదే ఉంది, సౌమ్యుడు, ఎవరినో మాట అండు, గదిరించడు, వెళ్ళండి అని ఫోర్స్ చేయడు. వాళ్ళు చెప్పారట, సార్ మా మీద నోటీసులు పంపిస్తాడు సార్, మేము ఎలా వెళ్తాం సార్, మేము ఇబ్బంది పడాలి సార్ అంటే ఏదో జాలిగుండి కాబట్టి పడిపోయి సర్లే అయితే ఏదో ఒకటి చేయండి అని చెప్పి ఆ సబ్జెక్ట్ని పక్కన పెట్టేశారు. ఇక్కడ అధికారులు మీరు కంపల్సరీ వెళ్ళాల్సిందే, సీజ్ చేయాల్సిందే, లేదంటే పర్మనెంట్ ఫుల్ స్టాప్ పెట్టేయండి. ఇప్పుడు ఒక వ్యక్తి మీద అన్ని కేసులు ఉన్నప్పుడు ఆ కేసులన్నీ కూడా జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్ళి, అమ్మ మా మీదే ఇలా చేస్తున్నాడు, మా మీదే ఇలా ఎదురు తిరుగుతున్నాడు అని చెప్పి మీరు జడ్జి గారికి మొత్తం కూడా విన్నవించుకుని పర్మనెంట్ ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు కదా. అది కాకుండా ఈ రోజున
నేను కంప్లైంట్ ఇచ్చాను. ఇన్ కేస్ రాజకీయ ఒత్తిళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇది కూడా ఎఫ్ఐఆర్ అవ్వకపోవచ్చు. వాళ్ళ రాజకీయ ఒత్తిడి లేకపోతే ఇది ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అయ్యి కేసు నమోదవుద్ది అని నేను భావిస్తున్నా. కానీ నేను వెళ్ళినప్పుడు ఎస్పీ గారు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. వెంటనే సీఏ గారికి కూడా ఫోన్ చేసి ఇట్లా కోన నాగార్జున వచ్చాడు, అదేంటో చూడండి అని చెప్పారు. ఎస్పీ గారు థ్యాంక్ యూ. అదేవిధంగా నేను చూసిన ఇప్పటివరకు ఉన్న ఎస్పీల్లో నాకు తెలిసి ఇప్పుడు బదిలీలు కూడా ఉన్నట్టున్నాయి. మీరు కృష్ణా జిల్లాలో ఉండాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మీరు కొన్నాళ్ళు కొనసాగాలని చెప్పని కోరుకుంటున్నాను. ఆ తర్వాత మీకు ఎంఆర్ఓ గారికి, డీటీ గారికి నేను క్షమాపణ తెలియజేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానంటే మీ పైన కంప్లైంట్ రైజ్ చేయమని ఇచ్చాను కాబట్టి క్షమాపణ తెలియజేస్తున్నా. కానీ తప్పక చేశాను, క్షమించండి. ఇంకొకటి, జిఎస్టీ బిల్లు. ఈ జిఎస్టీ బిల్ పెట్టుకుంటే అందరం వ్యాపారాలు చేసుకోవచ్చా? ఇప్పుడు నాకు ఒక జిఎస్టీ ఉంది కోన ట్రేడర్స్ మీద, నేను కూడా వ్యాపారం చేసుకోవచ్చా? నా దగ్గరికి రారా రేపొద్దున? ఇప్పుడు గతంలో కందుల ఈ బాబ్జీ గారు వాళ్ళ తమ్ముడికి ఇలాగే తెలియనప్పుడు నేను కూడా గోడం లీజుకి ఇచ్చా. కృష్ణారావుపేటలో ఉన్న గోడం ఒకటి, తర్వాత ఇక్కడ రాజుపేట దగ్గర ఉన్నది ఒకటి, 2 ఇచ్చా. ఇచ్చినప్పుడు అప్పుడు తెలియదు నాకు స్టార్టింగ్, మనకెందుకు ఖాళీగా ఉంటున్నాయిగా, నేనేదో అట్టాగే జిఎస్టీ బిల్లు చూపించి నేను వ్యాపారం చేసుకుంటున్నానని చెప్పి అంటే ఖాళీగా ఉన్నాయి కదా, అదేమన్నా అద్దెకి వేస్తా అన్నాడు కదా అని చెప్పి నేను గతంలో ఇచ్చున్నా. దానికి ఇచ్చినందుకు కూడా నాకు కూడా నా మీద కూడా 6A కేసులు కట్టారనమాట. అలా జిఎస్టీ బిల్లులు ఉంటే అందరూ కూడా ఇదే వ్యాపారాలు చేసుకోవచ్చా? ఇది కొంతమంది రేషన్ డిపో డీలర్లే నన్ను అడిగారు, అన్న ఆయన ఏదో జిఎస్టీ బిల్ ఏదో చూపిస్తా అంటున్నాడు కదా, మరి మేము కూడా చేసుకోవచ్చేమో ఒకసారి రెవెన్యూ డిపార్ట్మెంట్ని అడిగన్నా. ఇప్పుడు ఇతని మీద ఏ విధంగా అయితే యాక్షన్ తీసుకోవట్లేదో ఇతని మీద కూడా మా మీద కూడా తీసుకోరు కదన్న అని అడుగుతున్నారు. దానికి మీరేం చెప్తారు? తర్వాత కంకిపాడులో 8 క్వింటాల రేషన్ బియ్యం సీజు. కంకిపాడు చెందిన శ్రీనివాసరావు పిండి మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన, ఎందుకంటే ఆయనే పంపించాడు ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే, రేషన్ బియ్యాన్ని అధికారులు శనివారం సీజ్ చేశారు. విఆర్ఓ రఘురాం ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో ఈ బియ్యం స్వాధీనం చేసుకున్నట్టు డిప్యూటీ తహసీల్దార్ ప్రధాన్ తెలిపారు. ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరెవరండి? డిప్యూటీ తహసీల్దారు, విఆర్ఓ గారు. కంకిపాడులో 8 క్వింటాల రేషన్ బియ్యం. ఆ తర్వాత మేడం మీదే పీడిఎస్ బియ్యం స్వాధీనం, వాహనాలు సీజ్. గూడూరు రైస్ మిల్ నుంచి వాహనాల్లో పీడిఎస్ బియ్యాన్ని తరలిస్తున్న సమాచారంతో విజిలెన్స్ పౌర సరఫరాల శాఖ అధికారులు బుధవారం మండల పరిధిలో తరగటూరిపాలెం గోమతి రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 3 వాహనాలు తరలించేందుకు సిద్ధంగా ఉన్న బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 3 వాహనాల్లో కలిపి 50 కేజీలు మిగిలిన 221 బస్తాలు ఉన్నాయని, వీటితో పాటు మిల్లులో మరొక 55 బస్తాలు ఉన్నాయని పీడిఎస్ బియ్యం నిల్వ ఉన్నట్లు గుర్తించినట్లు పీడిఎస్ డిటి సుబాన్ బి. నేను ఆవిడికే ఫోన్ చేస్తున్నాను, మేడం వచ్చి సీజ్ చేయండి అని. మరి బాబ్జీ గారి విషయంలో ఎందుకు భయపడుతుందో అర్థం కావట్లా. అంటే చట్టం అందరికీ ఒకేలా ఉండాలిగా. మొత్తం 276 బస్తాలు స్వాధీనం చేసుకుని వాహనాలు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. తనిఖీల్లో విజిలెన్స్ ఎస్ఐ కృష్ణసాయి, ఆర్ఐ ఝాన్సీరాణి సిబ్బంది పాల్గొన్నారు. ఆ తర్వాత చల్లపల్లిలో 250 కేజీలు బియ్యం స్వాధీనం పట్టుకుంది పోలీసు వాళ్ళు. అతను రిమాండ్ కూడా వేశారంట. 250 కేజీలు అంటే 5 బస్తాలు.
ఎక్కడుంది చట్టం? ఎవరికి చట్టం? ఎవరికి న్యాయం? చట్టం అనేది అందరికీ ఒకేలా ఉండాలి. కోన నాగార్జున గారిని ఒకేలా ఉండాలి, కులరేంద్ర గారికైనా ఒకేలా ఉండాలి, పేరు నాని గారికైనా ఒకేలా ఉండాలి, ప్రతి ఒక్కరికి ఒకేలా ఉండాలి. ఎందుకని ఒక్కొక్కరికి ఒకలా చూపిస్తున్నారు? ఆ తర్వాత బయట ప్రజలు అనుకుంటున్నారు, వాస్తవంగా చాలామంది అనుకుంటున్నారు, ఎందుకు ఇతని మీద చర్యలు తీసుకుంటలేదంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ లేదంటే కనుక అధికారులకి ఏమన్నా పొట్లాలు ఇస్తున్నాడా అనేది బయట వినికిడి. ఎందుకంటే 3 రోజుల నుంచి ఇంత బహిర్గతంగా మాట్లాడుతుంటే చర్యలు ఇంకా రేపటి నుంచి అయితే కనుక నేను దీని గురించి ఏం మాట్లాడను. అసలు దీని గురించి ఫోకస్ చేస్తా కానీ మాట్లాడండి, ఏదన్నా ఉన్న అధికారులతోనే మాట్లాడతాను. ఇంకా చట్టం పరంగా లీగల్కి వెళ్తాను. ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టేద్దామని చెప్పన్న ఉద్దేశంతోనే నేను ఇక్కడితో తేల్చేస్తున్నాను. ఎక్కడ న్యాయం, ఎక్కడ ధర్మం? ఎందుకు పాపం వీళ్ళని ఇప్పుడు 50 బస్తాలు లేకపోతే 50 కేజీలు 250 కేజీలు వాళ్ళంటే తప్పదు. వాళ్ళు ఏదో అమ్ముకుంటున్నారు, కొనుక్కుంటున్నారు. వాళ్ళని ఎందుకు పాపం? వాళ్ళకి మా అయితే మిగిలేది ఆ 50 కేజీలకు 100 కేజీలు 1000 రూపాయలు మిగులుతాయి. వాళ్ళ మీద కేసులు కడితే మీకేం ఉపయోగం? ఆ తర్వాత బాబ్జీ గారికి ఎక్కువగా ఈ మధ్యన కొంతమంది అంటే 100లో ఒక 5 సపోర్టర్స్ ఎలా అంటారంటే, బియ్యం అమ్మేది ప్రజలే కదా, ఆయన కొనుక్కుంటే తప్పేంటి? అసలు యాక్చువల్గా తప్పేం కాదు, ఎవరో ప్రజలు అమ్ముకోవడం తప్పు కాదు. ప్రజలు అమ్ముకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు తినే బియ్యం కాదు కదా. కానీ ఇక్కడ తప్పు లేనప్పుడు ఇప్పుడు బాబ్జీ గారి దగ్గరికి వద్దాం. ఆయన కొనుక్కుంటే తప్పేంటి? ఇక్కడ వ్యవస్థలో చట్టాలు ఎన్ని లోపాలు ఎక్కడ ఉన్నాయనేది నాకు అసలు అర్థం కావట్లేదు. సో ఏదైనా కానీ ఈ పోరాటం అనేది కనుక అసలు ఆగేదైతే కనుక లేదు. దీన్ని అటో ఇటో తేల్చి మాత్రం ఇదే సీట్లో కూర్చుంటాను. రేపటి నుంచి ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి. నాకు వాట్సాప్కి పెట్టారు, ఇన్స్టాగ్రామ్లో పెట్టారు, స్టేట్లో కూడా చాలామంది రెస్పాన్స్ అయి పెట్టారు. చూద్దాం, రేపటి నుంచి కూడా అన్నీ కూడా ప్రజల సమస్యలే మాట్లాడతాను. థ్యాంక్ యూ.